పర్మిట్ రూమ్ ఉన్నట్టు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల ద్వారా ఏ పనులు ఉంటాయి, దీంట్లో ఏముండదు. ఎంతకాలం నడిచిన వ్యవస్థకి మనవడి ద్వారా ఇప్పటిదాకా బ్రోకరు, డైరెక్ట్ సబ్ రిజిస్ట్రార్ వీళ్ళిద్దరికి లింక్ అయిపోయింది. మధ్యలో ఇంకొకడు వచ్చాడు, వీడు మనవడు. వీడి ద్వారా ఇప్పుడు మనవాళ్ళే ఉన్నారనుకోండి, ఇక్కడ రెండు కాన్సెప్ట్లు ఉంటాయి. ఫ్యూచర్ లో ఎవడెవడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు ఈ కేంద్రం మన పార్టీ వాడు అయినప్పుడు వీడు కనిపెట్టి ఉంచుతాడు డాక్యుమెంట్లు కావాలంటే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది అదే, మన అన్ని కూడా వీళ్ళ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. ప్రైవేట్ వాళ్ళు మీన్స్ ఇదే వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఇంకా అప్పుడు అసలు వైసీపీ వెర్రితనం ఏంటంటే, భూముల రీసర్వే పేరుతో జగన్ ఫోటో వేస్తేనే భూములు వాళ్ళ చేతికి వెళ్ళిపోతున్నాయి అన్నారు. అవును, దొంగ ప్రచారం చేశారు. అంతే కదా. ఇప్పుడు ఒరిజినల్ గా నీ కాగితం వాడు ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్తాడు. అంతే మరి. వాడు జిరాక్స్ కాపీ తీసి ఏమైనా చేయొచ్చుగా రేపు పొద్దున. లేదా నువ్వు ఇప్పుడు వైసీపీ వాడు ఒకడు వెళ్తున్నాడు, లేదా జనసేన వాడు, బీజేపీ వాడు, టీడీపీకి సంబంధించిన వాడిదే ఆ రైతు సేవా కేంద్రం అయి ఉంటది, ఇదే ఆ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం అయి ఉంటది. రిజిస్ట్రేషన్ చేశాక కాపీ వాడి దగ్గరికే వస్తుంది. లేదా నువ్వు చేయించుకునేటప్పుడు త్రూ వాడి ద్వారానే వెళ్ళాలి. ఒక కాపీ వాడి దగ్గర ఎట్టు పెట్టుకుంటాడు, రేపు పొద్దున ఉపయోగించవచ్చు ఫ్యూచర్ లో. ఇదిగో జగన్ ఇంత కొన్నాడు, తమ్మినేని ఎక్కడ కొన్నాడు, ఇట్లాంటి అందుకోసం కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు నకిలీ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి ఒరిజినల్ మిస్ అయిన దీంతో రిజిస్ట్రేషన్ చేయించండి అని చెప్పి